శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ మందారాది సమస్త కల్పధర్మచింతామణి సర్వదః షట్కాత్మన శ్రీ లక్ష్మీనారాయణ పరస్పరం నిక్షేప్య కన్యాదానం గుమ్మిడి పండు గంధపు చెక్క కొబ్బరి బండములంగిలా ఆయనలో ఇవ్వాలి. అలాగ అల్లుడు గారికి దానం చెయ్యాలి. ఆ విధంగా కన్యతో పాటు అందుకే కన్యాం కనక సంపంటి అన్నాడు. ఏంటమ్మా అక్కడ చాలా గడబడిగా వినిపిస్తున్నాయి మాటలు. కావాలడు ఎవరికి ఏదడిగినా ఇచ్చేస్తున్నాను అన్నాడు పరమశివుడు. ఏం లేదు, నీ వివాహానికి బ్రహ్మదేవుడు వచ్చి పీట మీద కూర్చొని బ్రహ్మగా కూర్చొని వివాహం చేయాలి. ఈ వివాహం రాబోయే కాలాలకి ఆ వివాహ ప్రక్రియ ఒక ఆదర్శం కావాలి. ఆ విధంగా మీ వివాహం జరగాలి. అదే నా చిన్న కోరిక అన్నాడు విష్ణుమూర్తి. పరమేశ్వరుడికి ఎంతసేపు అండి, పంతులు గారి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఏమైనా మాట్లాడాలా? బ్రహ్మ అన్నాడు. వచ్చాడు బ్రహ్మ. అప్పుడే బ్రహ్మలోకం నుండి ఎదురుగా పరమేశ్వరుడి దగ్గరికి ఉన్నాడు. ఏమన్నాడు? నా వివాహాన్ని నువ్వు బ్రహ్మాసనం మీద బ్రహ్మపీఠ మీద కూర్చొని నువ్వు స్వయంగా నీ శిష్యులు నీ ప్రశిష్యులతో సహా వచ్చి నా వివాహం జరిపించాలి. నా వివాహ తంతు ఎలా జరిగిందో రేపు జరగబోయే లోకంలో వివాహాలన్నీ ఆ పద్ధతిలో జరగాలి అని బ్రహ్మదేవుడికి చెప్పాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు గారు వచ్చి పీట మీద కూర్చొని పరమేశ్వరుడి కళ్యాణం అంతా బ్రహ్మదేవుడు కూర్చొని చేశాడు. వివాహం అంతా కూడా పార్వతీ పరమేశ్వరుడి వివాహం. ఆ సమయంలో కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ విధంగా అక్కడ హిమవంతుడు మేనకాదేవి కూడా సంపదనంతటినీ కూడా పరమేశ్వరుడికి ఇచ్చి మమ వంశ సుతాజాత పాలిత శుభలక్షణ తుభ్యం దత్త మయాదేయం పుత్ర పౌత్ర ప్రవర్ధిని విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రియదోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే గౌరీ రూపాం ఇమాం కన్యాం యథాశక్తిర్ విభూషితాం వరాయ విష్ణవే తుభ్యం దత్వా ముక్తి సమాశ్రయే యావంతి సంతి రోమాణి కన్యాయాక్షతనోవరి తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. కన్యాదాన మంత్రములు ఇవన్నీ కూడా ఈ వివాహాల్లో కూడా చదువుతాం. ఆ కన్యాదాన మంత్రాలన్నీ చదివి ఇటువంటి గౌరీ రూపమైనటువంటి ఈ కన్యను నీకు నేను దానం చేస్తున్నాను అంటాం మనం. గౌరీనే కన్యాదానం చేశాడు ఆయన హిమవంతుడు. ఇంకంతకన్నా అదృష్టం ఏముందండి? ఆ సమయంలో ఆ కన్యాదాన ఘట్టం అంత పరమ పవిత్రంగా జరిగింది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమే గొప్ప కళ్యాణం. ఎందువల్లంటే ఇక్కడ ఒక విషయం జరిగింది. పార్వతిని పరమేశ్వరుడికి ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఆ సమయంలో దేవతలందరూ వచ్చి పరమేశ్వరుని ఒక కోరిక కోరారు. మహాప్రభో, హిమవంతుడు మేనకాదేవి త్రికరణ శుద్ధితో గాని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మోక్షం పొందాడు అంటే హిమవంతుడి యొక్క రూపం ఉండదు, మోక్షాన్ని పొందుతాడు. అప్పుడు ఈ భారత భూమి సమతుల్యంగా ఉండాలి. సమతుల్యంగా ఉండాలి అంటే హిమవంతుడు అక్కడే ఉండాలి. కాబట్టి ఒక చిన్న వికారాన్ని సృష్టించాలంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు సంతృప్తిగా కాకుండా ఒక వికారముగా వాళ్ళ మనస్సులో చిన్న వికారం ఉన్నట్టుగా కలిగించాలన్నారు దేవతలు. చూడండి, ఇది ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఇదంతా? లోక కళ్యాణం మన కోసమే. సరే అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కైలాసం నుండి బయలుదేరాడు. ముందుగా నారదుడు వచ్చాడు హిమవంతుడి దగ్గరికి. ఆడపెళ్లివారు కదండి హిమవంతుడు, మగపెళ్లివారు వాళ్ళు. ఇప్పుడు మీరందరూ ఆడపెళ్లివారే, ఇక్కడ కూర్చున్న మీరందరూ ఆడపెళ్లివారే. ఒక్క వేద పండితులను మేమే మగపెళ్లివారని, మిగతా వాళ్ళందరూ ఆడపెళ్లివారే. ఏమి అదృష్టం మీకు ఇవాళ కాళికకి కన్యాదానం చేశారు అమ్మవారికి, స్వామికి, పరమేశ్వరుడికి. అయితే ముందుగా నారదుడు వచ్చాడు. కళ్యాణ మండపం మనమే ఖర్చు పెడుతున్నాం. 5 లక్షల కళ్యాణ మండపం అంటే 10 లక్షల కళ్యాణ మండపం. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. 72 రకాలు పెట్టాడు. వాడు 150 రకాలు పెట్టాడు స్వీట్స్. మనమే చెప్పుకుంటున్నాం. మరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో రత్నములకు నిలయమైనటువంటి అధిపతి హిమవంతుడు ఖర్చు పెట్టడానికి ఏముందండి? విశ్వకర్మ వచ్చాడు కళ్యాణ మండపం నిర్మించడానికి. కేవలం విశ్వకర్మ వచ్చి కళ్యాణ మండపాన్ని నిర్మించాడు. అక్కడ విగ్రహాలు పెట్టారు. నారదుడిది, విష్ణుమూర్తి వారిది, బ్రహ్మది విగ్రహాలు ఉన్నాయి. నారదుడు ముందు వచ్చి కళ్యాణ మండపాన్ని చూడమన్నాడు. పరమేశ్వరుడు వచ్చాడు మండపంలో, కళ్యాణ మండపంలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి మరొక నారదుడు కనిపిస్తున్నాడు. అక్కడ మరొక నారదుడు కనిపిస్తున్నాడు. ఎదురుగా వెళ్ళాడు. అదేంటి, నేను నారదుడిని, ఇక్కడ మరొక నారదుడు ఎలా ఉన్నాడు అనుకున్నాడట. నారదుడు కాదు, బొమ్మ, శిల్పం.
ఎంత మరి గొప్పగా తయారు చేశాడో విశ్వకర్మ. అలాంటి కళ్యాణ మండపం అక్కడ ఉంది. మగ పెళ్లి వారందరూ బయలుదేరారు. విష్ణుమూర్తి మిగిలినటువంటి దేవతలందరూ బయలుదేరారు. దేవతలు ఒక వరం కోరారు కదా, చిన్న వికారాన్ని సృష్టించాలి. వాళ్ళు త్రికరణ శుద్ధిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, మోక్షాన్ని పొందితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని. పరమేశ్వరుడు చాలా సంతోషం అన్నాడు. మేదని గవాక్షంలో నిలబడింది ఎవరు? పార్వతీదేవి తల్లి మేనకాదేవి పెళ్లి కొడుకుని చూడాలని, అల్లుడు గారిని చూడాలన్న ఆతృతతో నిలబడి ఉంది. పక్కనే నారదుడు నిలబడ్డాడు. దైవ కార్యం, లీల, మాయ అంతా. అందరూ వస్తున్నారు. యక్షసేన వస్తున్నది, గంధర్వసేన వస్తున్నది, అందరూ వస్తున్నారు. ఎలా ఉంటారండి గంధర్వులు, యక్షులు, మహానుభావులు, కింపురుషులు, వాళ్ళందరూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతున్నది మేనకాదేవి నారదుడితో, ఆయనేనా నా అల్లుడని. ఈయనదేమి అందమమ్మా, మీ అల్లుడి దగ్గర సేవకుడు ఈయన కాదు, ఇంకా వస్తున్నాడు మీ అల్లుడు అన్నాడు. కొండవీటి చేంతాడంత ఉండేది మగపెళ్లి వారి తాలూక ఆ బంధువులందరూ కూడా శివపురాణంలో రాస్తాడు. ఈ పదాన్ని ప్రయోగం చేస్తాడు. కొండవీటి చేంతాడంత ఉందిట శివుడి యొక్క బంధువులందరూ కూడా ఆడపల్లి వారింటికి వస్తున్నారట. వచ్చిన ప్రతి వాళ్ళని మేనకాదేవి అడుగుతున్నది, అబ్బా ఎంత బాగా కనిపిస్తున్నాడు ఈ మణిరాజు, ఇతనేనా? ఇతను కాదమ్మా, ఇతనిదేమందామమ్మా, ఇంకా ఉన్నాడు నీ అల్లుడు వస్తున్నాడు అన్నాడు. అందరూ వచ్చేసారండి. చివరిలో ఒకడు వస్తున్నాడు. భూతములతోని, ప్రేతములతోని, పిశాతములతోని, పాములతోని, మెడలోని భస్మం రాసుకొని వస్తున్నాడు. అలాంటి వారిని మేనకాదేవి చూస్తుందా, అడుగుతుందా? ఇతనేనా నా అల్లుడని అడుగుతుందా? అడగదు కదా, ఊరుకున్నాదట. అప్పుడు నారదుడు అన్నాడట, ఇదిగో నీ అల్లుడు ఇతనే. ఆ వస్తున్నటువంటి వాడిని చూపించి, ఇందాక అంతసేపు నీ అల్లుడు అన్నావు, ఇదిగో నీ అల్లుడు ఇతనన్ను. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసండి? కుమార్తె పార్వతీ దగ్గరికి వెళ్ళి, నన్ను చంపి ఇప్పుడు నువ్వండి. ఎందుకంది? అలాంటి వాణ్ణి ప్రేమిస్తావు, అటువంటి వ్యక్తి కోసమా ఇంత ఘోరమైన తపస్సు చేశావు? అపర్ణ అంటే ఆకులు అలములు తిని తపస్సు చేస్తారట. అటువంటి ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. ఇలాంటి వ్యక్తి కోసమా నువ్వు ఈ తపస్సు చేసేది? నేను ఎంత మాత్రం అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చెయ్యనని మళ్ళీ మారాం చేసింది. ఈ విషయాన్ని ఎవరు గ్రహించారండి? శ్రీ మహావిష్ణువు గ్రహించి, అయ్యా ఇక శివలీల ఆపవయ్యా, ఆపి నీ యథారూపంతో రావయ్యా అన్నాడంటే, ఎందుకు ఇది చేశాడు అంటే, ఈ వికారమైన రూపాన్ని ఎందుకు సృష్టించాడంటే, ఇందాక మొదట చెప్పుకున్నాం, త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే మోక్షాన్ని పొందితే మరి ఎలాగ ఈ భారత భూమి నిలబడడం ఎలాగా? అందుకోసం అక్కడ ఒక చిన్న వికారం అంటే చిన్న అసంతృప్తిని రగించాడు. అయిపోయింది, వచ్చాడు పరమేశ్వరుడు, వచ్చాడు, చూసింది. ఇలా రామ్మ అన్నాడు. మళ్ళీ లోపల ఉన్నటువంటి మేనకాదేవిని తీసుకొచ్చాడు. ఇదిగో నీ అల్లుడు అన్నాడు. మహానుభావుడు పరమేశ్వరుడు అంటే అందగాడు, లోకానికి అంతటికీ అందగాడు. వందే శంభు ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం అంటాం. ఆపాతాళన భస్మలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమూరి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాపృతమేకమేశమనసం రుద్రానువాకాన్ జపేత్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విచించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితి హిమరుచ భాసమానా భుజంగైః కంఠే కాలా కపర్ధ కలిత శశికళ చండకోదండ హస్తా త్రిక్షణ రుద్రాక్షమాల సులలితవ పుష్యాంభవా మూర్తి భేద రుద్రాహ స్త్రీ రుద్ర సూక్త ప్రకటిత ప్రవేశంతు సౌఖ్యం అంటాడు. ఆ మహన్యాసంలో బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్నటువంటి మహానుభావుడు. ఇందాక వేద పండితులు చదివాడు. నిర్గుణ నిరంజన నిరాకార నిరాక్షాత నిర్వికారుడు ఆది మధ్యాంతరహితుడు పరమేశ్వరుడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభగు ఈశ్వరునే శరణంబు వేడదనంటారు పోతన గారు భాగవతంలో. ఈ సృష్టికంతటికి కూడా మూల కారణమైనటువంటి ఆ పరమేశ్వరుని వర్ణించడానికి ఎవరి తరమండి? మహా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అప్పుడు మేనకాదేవిని తీసుకొచ్చి, అమ్మా అదిగో నీ అల్లుడు అని చూపించాడు. పొంగిపోయింది. ఓహో ఏమి అందగాడు నా అల్లుడు, నా కుమార్తెకు తగిన వరుడే అనుకుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని అక్కడ వేద పండితులు కూర్చొని
ఏది వేదములో చెప్పబడినదో ఆ ప్రక్రియ ప్రకారంగా వివాహాన్ని నడిపించారు, ఒక్కొక్క తంతువు నడిపించారు. ఆ విధంగా ఆ రోజు కాళ్ళు కడిగి కన్యాదాన సమయం జరిగిన తరువాత వేద పండితులు ఇప్పుడే సుముహూర్తము అంటే మంచి ముహూర్తం, 9:26 మీ కుమారుడికి వివాహానికి బాగుందయ్యా వధూవరులిద్దరికి అంటాం. 9:26 ఏం 9:25 చెప్పచ్చు, బాగుంటుంది. ఇంకా 9:30 అంటే ఒక ప్రమాణంగా ఉంటుంది చెప్పచ్చు. కాదు, ఆ 9:26 గ్రహములన్నీ కూడా ఉచ్చస్థానంలో ఉండి అవన్నీ కూడా పుష్కరాంశలో ఉన్న సమయంలో ఆ ముహూర్తం నిర్ణయింపబడుతుంది. లగ్న హోర త్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూల శుభా శోభనాః అస్య వివాహ ముహూర్తస్య తిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్ర తారాబలం అనుకూల శుభ శోభనాః సర్వే గ్రహ శుభ నక్షత్ర ఏకాదశ స్థాన ఫలద వరద సుప్రీత సుముహూర్త సుప్రసన్న వరదా భవంతు అని చదివారు వేద పండితులు. చూర్ణిక, సుముహూర్తానికి ముందు ఆ చూర్ణిక చదువుతాం. సుముహూర్త కాలే చూర్ణికాం జపేత్, అది వేదం. వేదములు ప్రభు సంహితములు, పురాణములు మిత్ర సంహితములు, కావ్యములు కాంతా సంహితములు. వేదం ఏం చేస్తుంది? శాసిస్తుంది, ఇలా చెయ్యు అని చెప్తుంది. ధ్రువంతే రాజా ఇతి సగుడ జీరకాన్ పరస్పరౌ శిరసన్నిక్షిప్య, ఎంత చక్కగా చెప్పిందండి. ధ్రువంతే రాజా అనే వేద మంత్రాన్ని చదువుతూ కూడా వధువు చేత వరుడికి, వరుడు చేత వధువుకి ఆ శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టించు. శాసనం, వేదము శాసనం, ప్రభువు యొక్క శాసనంలా ఉంటుంది వేదం. ఆ రకంగా ఆ జీలకర్ర బెల్లం సుముహూర్తానికి వచ్చాము. ఇప్పుడు లోకంలో అనేక పదార్థాలు ఉన్నాయి, జీలకర్ర బెల్లమే తీసుకుంటున్నాం. సగుడ జీరకాన్, జీరకము బెల్లము, ఈ రెండిటిని ఏం చేయమంటున్నామండి? కొంతమంది తెలియక ఏం చేస్తున్నారు, జీలకర్ర బెల్లం మా వివాహాలు చేసేటప్పుడు జీలకర్ర బెల్లాన్ని మామూలుగా కలిపి తెచ్చిన వాళ్ళు కొంతమంది, మరి కొంతమంది గట్టిగా రాయిలాగా చేసేసిన వాళ్ళు కొంతమంది, ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాదు, చాలా మెత్తగా కల్వంలో వేసి నూరి మెత్తగా దాన్ని తయారు చేసి పాకములాగా అంటుకునే విధంగా ఉండి దానిని వధువు శిరస్సు మీద, శిరస్సు అంటే ఇదంతా శిరస్సే కాదు, నడిమి భాగం ఇక్కడే ఉంది సహస్రార చక్రస్థానం, 1000 రేకులతో కూడినటువంటి సహస్రార చక్రస్థానం. ఈ చక్రస్థానం మీద ఈ మాడు భాగం, మాడు అంటే ఈ జుట్టు, అందుకే ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు పేరంటాన్ని చెప్తాం మేము, అమ్మ కొంచెం ఈ జుట్టు అటు ఇటు నప్పించండి అంటాం. అంటే సరిగ్గా ఈ తల మీద మాడు భాగంలో అంటాలి ఆ జీలకర్ర బెల్లం, జుట్టు మీద అంటడం కాదు, శరీరంలో ఈ శిరస్సులో మధ్య భాగంలో ఆ మాడు మీద అంటాలి. వధువు చేత్తో వరుడు, వరుడు యొక్క చేత్తో వధువు శిరస్సు మీద పరస్పరం ఒకరికి ఒకరు ఆ శిరస్సు మీద పెట్టిన మరుక్షణం రెప్పపాటు కాలములోంట వధువులోంచి వరుడికి, వరుడులోంచి వధువుకి పరస్పరమైన ఒక ఆకర్షణ శక్తి. దానికి వేదం ఏం పేరు పెట్టిందో తెలుసండి? జీవాకర్షణ శక్తి. జీవాకర్షణ శక్తి కలిగిస్తుందట. అంటే ఆ మరుక్షణంలో వధువు వరుడు, వధూవరులిద్దరినీ కూడా ఏకీకృతం చేసి వారి జీవితానికి నాంది చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధీ గుణములతో కూడినటువంటి శక్తి ఎందులో ఉంది అంటే సుముహూర్తంలో ఉంది, జీలకర్ర బెల్లంలో ఉంది. మన పండితులు సామాన్యులు కాదు, వైదికంగా వేదపరంగా వైద్యపరంగా జీలకర్ర బెల్లానికి ఒక విషయం ఉంది వైద్యంలో. వాత పిత్త శ్లేష్మ 3 రోగాలని నయం చేసే శక్తి జీలకర్ర బెల్లంలో ఉంది. ఇప్పటికీ మనకు అలవాటు, ఏదైనా దీనిగా ఉంటే జీలకర్ర వేసుకుంటే నోట్లో అంటాం. ఆ 3 రోగాలని నయం చేసే శక్తి జీలకర్ర బెల్లంలో ఉంది. వైద్యపరంగా, వేదపరంగా ఆ భార్యాభర్తలిద్దరిని ఏకీకృతం చేసి దాంపత్యానికి నాంది పలికించేటువంటిది ఏది అంటే జీలకర్ర బెల్లం. ఇవాళ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది సుముహూర్తానికి ముందు వచ్చి 5 నిమిషాల ముందు కూర్చుంటే పెళ్లిళ్ళు జరగవు. సుమారు వేద పండితులు 1 గంట, గంటన్నర సమయం మీరు ఇవ్వగలిగితే కార్యక్రమాన్ని నడిపించి వాళ్ళిద్దరినీ కూడా శతాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదించడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి పరమ పవిత్రమైన ఆ జీలకర్ర బెల్లాన్ని ఇప్పుడు పరమేశ్వరుడికి ఎదురుగా అమ్మవారు
అమ్మవారికి ఎదురుగా పరమేశ్వరుని కూర్చోబెట్టి మధ్యలో ఒక తెర పట్టి ఆ జీలకర్ర బెల్లాన్ని వారిరువురి మీద ఉంచే మహాద్భుతమైనటువంటి సన్నివేశం అది. ఆ సన్నివేశం ఎన్నో జన్మలలో మనం చేసుకున్న పుణ్య విశేషంగా మనం భావించాలి. మనం ఇప్పుడు కూర్చున్న స్థలం అంతా ఏం తెలుసండి? హిమవత్ పర్వతం. హిమవత్ పర్వతంలో పెళ్లి జరుగుతున్నది మనకి. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఒకరు బ్రహ్మదేవుడు, ఒకరు విష్ణుమూర్తి, మీరందరూ కూడా బంధువులు, ఆడపెళ్లివారు, మగపెళ్లివారు అనే భావనతో మనం ఉండి ఈ రెండు విగ్రహాలు పార్వతీ పరమేశ్వరులు అనుకుని మనం భావన చేస్తే మనకి శివ కళ్యాణం సాక్షాత్తు ప్రత్యక్షంగా చూస్తున్నామనే భావన కలుగుతుంది. ఇప్పుడు వేద పండితులు స్వామివారి చేత అమ్మవారికి, అమ్మవారి చేత స్వామివారికి ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ఆ సుముహూర్తాన్ని చూసేటువంటి మహద్భాగ్యం మనకి కలిగింది. తరువాత మాంగళ్య సూత్రానికి వేద పండితులు శ్రీ సూక్త విధానంగా పూజా కార్యక్రమం చేశారు. మంగళప్రదమైన సూత్రం మాంగళ్య సూత్రము అని చెప్పబడింది. అయితే ఇక్కడ మంగళప్రదమైనటువంటి ఆ సూత్రాన్ని పరమేశ్వరుడు పార్వతి మెడలో కంఠమందు అలంకరించాడు. దేనికోసము అంటే లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసమే. క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని ఆ వాసుకిని కాడుగా లాగుతూ ఉంటే ఆ లాగే సమయంలో ఆ రాపిడి తట్టుకోలేక వాసుకి విషాన్ని వెళ్ళకెక్కాడు బయటికి. రాపిడి చేస్తే రాపిడితో లాగం పర్వతాన్ని రాపుతుంటే ఏమవుతుందండి? వాసుకి తట్టుకోలేకపోయాడు నాగు. ఆ విషాన్ని బయటికి కక్కాడు. ఆ విషం కుప్పల తెప్పలుగా వచ్చిందంటే లోకాలన్నీ దహించుకుపోతాయి. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారయ్యా, ఆ విషము నుండి హాలాహలము నుండి మమ్మల్ని రక్షించండి అని. బ్రహ్మదేవుడు ఏమీ నేను చేయలేనన్నాడు. విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏం చేయలేమన్నాడు. 33 కోట్ల దేవతలని దర్శించారు. ఎవ్వరూ ఏమీ చేయలేమన్నారు. అయితే ఆ హాలాహలాన్ని మృంగగలిగిన శక్తి, లోకాలని రక్షించగలిగిన శక్తి పరమేశ్వరుడి దగ్గరే ఉంది అని తెలుసు. ఆ పరమేశ్వరుడి చేత హాలాహలాన్ని మృంగింపచేసే శక్తి ఎవరి దగ్గర ఉందండి? అమ్మ దగ్గర ఉంది. పార్వతీదేవి దగ్గర ఉంది. పార్వతీదేవి చెబితేనే ఆయన చేస్తాడంటే దాని అర్థం ఏంటంటే పార్వతీదేవి చెబితేనే ఏ పనైనా చేస్తారా అని కాదు. శక్తి అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి దుర్గమూర్తి, పరాశక్తి. అటువంటి అమ్మ ఈ మొత్తం బ్రహ్మాది దేవతలు కూడా అమ్మని దర్శనం చేసుకున్న తర్వాతే వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. తండ్రి గారికి నమస్కారం చేద్దామని వెళ్ళాడు. ధ్యానంలో ఉన్నాడు ఆయన.
చాలాసేపు నిలబడి ఉన్నాడు. కొంత సమయం అయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచారు. ఎదురుగా బ్రహ్మదేవుడు ఉన్నాడు. విష్ణుమూర్తి వారు తండ్రి కదండి, రోజు పాదాభివందనం చేస్తాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భారతీయ సనాతన సాంప్రదాయంలో చెప్పినటువంటి సూత్రాలు. సనాతన ధర్మం ఏది అంటే భారతీయ ధర్మమే. వెళ్ళాడు, దండం పెట్టుకుందామని వెళ్ళాడు విష్ణుమూర్తి వారి దగ్గరికి. బ్రహ్మదేవుడు కుమారుడు ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. ఇలాగా ధ్యానం అయిన వరకు ఉండాలి కదా. ఓహో, మా నాన్నగారు ధ్యానంలో ఉన్నారు, మళ్ళీ వస్తానని మళ్ళా వెళ్ళిపోలేదు ఆయన. మరోసారి లేకపోతే రేపు పెడతాం కదా నమస్కారం, ఏం పంప మునిగిపోయింది. ఆ సమయం అయిన తర్వాత ఒక్కసారి ఆయన ఇలా కళ్ళు తెరిచారు. ఎదురుగా బ్రహ్మ కనిపించాడు. నాయన, ఎంతసేపు అయింది నువ్వు వచ్చున్నారు? చాలా సమయం అయింది నాన్నగారు, మీకు నమస్కారం చేద్దామని వచ్చాను. చాలా సంతోషం నాయన, నాకు ఒక చిన్న సందేహం ఉంది. అడుగు నాయన. శిష్యుడు గురువుని అడుగుతాడు, కొడుకు తండ్రిని అడుగుతాడు, భార్య భర్తను అడుగుతుంది. ఈ సందేహాలు తీర్చాలి. ఏంటో చెప్పన్నారు. ఈ లోకములన్నీ కూడా 14 లోకాలు కూడా మిమ్మల్ని ధ్యానం చేస్తున్నాయి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం చెప్పాడు. ధర సింహాసనమై, ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఈ పద్యంలో. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములల్ల వందిగణమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ని ఘనరాజసంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ధర సింహాసనం, భూమి సింహాసనం, నభంబు గొడుగు, ఆకాశం గొడుగు, దేవతలందరూ సేవకులు, పరమామ్నాయమంతా కూడా సమూహమంతా వందిగణము, సిరి భార్యామణి లక్ష్మీదేవి, విరించి కొడుకు బ్రహ్మదేవుడు కొడుకు. శ్రీగంగ స్నానం చేస్తున్నావా తెలుసుకోవచ్చా అని అడిగాడు. మంచి ప్రశ్న వేశాడు. బ్రహ్మదేవుడికి తెలియక కాదు, మనం తెలుసుకోవడం కోసం అడిగాడు ఆయన. ఆయన, నువ్వు సృష్టి చేస్తున్నావన్నా, నేను స్థితికారుడుగా ఉన్నానన్నా, పరమేశ్వరుడు లయకర్తగా ఉన్నాడన్నా, ఇంద్రాది అష్టదిక్పాలకులు పంచభూతములు వాళ్ళ పనులు నెరవేరుస్తున్నారన్నా, ఈ అంతటికీ మూలమైన శక్తి ఒకటి ఉంది. ఆదిశక్తి, పరాశక్తి. లలితా శాస్త్రంలో చదువుతాం. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అటువంటి ఆదిశక్తి పరాశక్తి అయిన అమ్మని నేను ధ్యానం చేస్తున్నానయ్యా అన్నాడట శ్రీ మహావిష్ణుమూర్తి. ఎంత శక్తి స్వరూపునండి అమ్మ. అటువంటి అమ్మ దగ్గరికి దేవతలందరూ వెళ్ళి, అమ్మా, ఆ వస్తున్న హాలాహలాన్ని మృంగగలిగిన శక్తి నీ భర్త పరమేశ్వరుల్లో ఉంది, మృంగించే శక్తి నీలో ఉంది, అందుకు నీ దగ్గరికి వచ్చామన్నాడు. ఏమి స్వార్థమండి దేవతలది. ఒక్కసారి ఆలోచించండి మీరందరూను. భర్త చేత విషం తాగించాలా? భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతారా దేవతలు? అమ్మా, నీ భర్త చేత విషం తాగించిన ఏ స్త్రీ అయినా అలా కోరుకుంటుందండి. కానీ అమ్మ లోక కళ్యాణం. పోతన గారు రాస్తారు ఒక పద్యాన్ని. మృంగిడిది గరళమనయు మృంగిడివాడు విభుండనయు మేలని ప్రసకున్ మృంగుమనే సర్వమంగళ విధాత మంగళ సూత్రంబు మది ఎంత నమ్మినదో. మహానుభావుడు బమ్మిర పోతన సాక్షాత్తు చూసినట్టుగా రాశాడు పద్యాన్ని. మృంగిడిది గరళమనయు, మృంగేటువంటిది ఏది ఏంటి? విషం. మృంగిడివాడు విభుడు, మృంగేటువంటి వాడు ఎవరు? తన భర్తే. మరెవరైనైతే మింగివయ్యా అనేస్తాం మనం కూడా. మనం క్షేమంగా ఉండి ఎదుటివాడు ఏం చేసినా పర్వాలేదు, ఎదుటివాడికి ఏ హాని కలిగించినా పర్వాలేదు. పార్వతి మృంగెడిది గరళమనియు మృంగెడివాడు విపుడు తన భర్త మేలని ప్రజకున్. ఎవరికి మేలు జరుగుతుందండి? ప్రజలకి మేలు జరుగుతుంది, లోకానికి మేలు జరుగుతుంది. మృంగుమనే సర్వమంగళ విధాత మంగళ సూత్రంబు మది ఎంత నమ్మినదో. సర్వమంగళ విధాత, ఎంత చక్కటి పదం వేశాడండి ఆయన. సర్వమంగళములకి అంటే అన్ని శుభకార్యములకి సృష్టికర్త ఎవరు అంటే అమ్మ. కాబట్టి అమంగళం జరగదు. కాబట్టి ఆ వస్తున్న హాలాహలాన్ని మృంగవయ్యా అన్నదట పరమేశ్వరుణ్ణి. అమాంతంగా ఆయన ఇలా హాయిలా తీసి ఇక్కడ పెట్టించుకున్నాడు గరళంలో. అందుకే ఆయన గరళ కంఠుడు అయ్యాడు. గరళం అంటే విషముని కంఠమందు కలిగిన వాడు కాబట్టి గరళ కంఠుడు అయ్యాడు. అంటే విషాన్ని మింగిన తన భర్తకి ఏమీ జరగకుండా తన భర్తని రక్షించుకోవడమే కాకుండా లోకాన్నంతటినీ రక్షించేటువంటి శక్తి స్వరూపిణి ఎవరు అంటే అమ్మ.
మరి అటువంటి అమ్మని ఎందుకు మీరు ధ్యానం చెయ్యరండి? ఎందుకు అమ్మకి నమస్కారం చెయ్యరు? చేస్తాం. అంటే ఈ లోకానంతటినీ నడిపిస్తున్న ఒక శక్తి ఒకటి ఉంది, అద్భుతమైన శక్తి. ఆ శక్తిని మనందరం కూడా దండం పెట్టాలి. మానవులం మనం కేవలం నిమిత్త మాత్రమే, అది మనందరం గ్రహించాలి. ఏది ఎప్పుడు ఎలా ఏ క్షణంలో ఏది జరగాలో దైవ నిర్ణయం. ఇవాళ ఈ కళ్యాణాన్ని ఇంత చక్కగా మనం చేస్తున్నాము, ఏ విఘ్నము లేకుండా చేస్తున్నామంటే అమ్మ శక్తి. ఇవాళ మనందరం తెలుసుకోవాలి. నీ కుమారుడి వివాహం గోధుమరాయి పెట్టిందిలాగాయతు పెళ్లి అయిన వరకు కూడా ఏ ఆటంకము లేకుండా నువ్వు చేయగలుగుతున్నావంటే నువ్వు నమ్ముకున్న అమ్మ, నువ్వు దండం పెట్టిన అమ్మ, నువ్వు దీపం పెట్టిన అమ్మ నిన్ను కవచంలా కాపాడి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నం చేసింది. అటువంటి అద్భుతమైన అనంతమైన అలౌకికమైన శక్తి ఈ లోకంలో ఉంది. ఆ శక్తే అమ్మ. అటువంటి అమ్మని మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్పి ఆనాడు దేవతలందరూ కూడా ఆ పార్వతీదేవిని స్తుతిస్తారు. మరి ఈరోజు కూడా మనం చేసుకునే ఈ కళ్యాణంలో ఇప్పుడు అమ్మవారికి ఆ మాంగళ్యాన్ని కట్టిస్తారు. మాంగళ్య తంతునా నేనా లోకరక్షక హేతునా. మనం చేసుకునే వివాహాల్లో పెళ్లి కుమారుని నిలబడమని పెళ్లి పంతులు గారు మాంగళ్య సూత్రం ఇచ్చి, నాయన చెప్పవయ్యా, మాంగళ్య తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే పద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. పట్టు మూడు ముళ్ళు వేసావా అమ్మ, పసుపు కుంకాలు వెనకాతల మూడు దగ్గర పెట్టండి అంటాం. బాగానే ఉంది. మరి ఈయన ఎందుకండి వెయ్యడం? పరమేశ్వరుడు ఎందుకండి వెయ్యడం? అంటే మంగళసూత్రం ఎందుకు కట్టడం అంటే మాంగళ్య తంతునా నేనా లోకరక్షక హేతునా. ఇది మనందరం గమనించాలి. ఓ పార్వతి, ఓ గౌరీ, ఓ కాళీ, ఓ హైమవతి, ఓ భవాని, ఓ రాజరాజేశ్వరి, ఓ బాలా త్రిపుర సుందరి, ఓ జ్ఞాన ప్రసూనాంబ, నీకెందుకు తెలుసా నేను ఈ మాంగళ్యం కడుతున్నాను? లోకరక్షక హేతునా. లోకాన్ని రక్షించాలి మనిద్దరం కూడా భార్యాభర్తలుగా ఏకీకృతమై. అందుకు నేను ఈ మాంగళ్యాన్ని నీ కంఠమందు కడుతున్నాను. మనం చేసుకునే వివాహాల్లో ఈ మాంగళ్యం నీకు నేను ఎందుకు కడుతున్నానో తెలుసా? నా జీవన రక్షణ కోసం, నా జీవనాన్ని రక్షించడం కోసం. నేను, నువ్వు, నా కొడుకు, నా మనవడు, నా మనమునివల కోసం. భగవంతుడు మాత్రం లోకరక్షక హేతునా, లోకాన్ని రక్షించడం కోసం ఈ మాంగళ్య సూత్రధారణ చేస్తున్నాను అంటాడు. అందుకు మాంగళ్యం అంత పవిత్రమైంది. 3 ముడులు వేస్తున్నాం. ఏమండి 5 ముడులు వేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది, 9 ముడులు వేస్తే చాలా బలంగా ఉంటుంది. 3 ముడులు ఎందుకు వేయాలి? మొదటి ముడి బ్రహ్మ సరస్వతుల ముడి, 2వ ముడి లక్ష్మీనారాయణుల ముడి, 3వ ముడి పార్వతీ పరమేశ్వరుల ముడి. ఇవాళ మనందరం తెలుసుకోవాలా. స్త్రీలందరూ, సౌభాగ్యవతులందరూ కూడా అంత పవిత్రమైంది మాంగళ్యం. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట చేయవలసింది ఏది అంటే మాంగళ్యాన్ని చూసి కళ్ళకు అద్దుకొని అప్పుడు భూమి మీద కాలు పెట్టమన్నాడు. తన భర్త ఆరోగ్యవంతుడిగా ఉండాలన్నా, ఆయుష్యవంతుడిగా ఉండాలన్నా స్త్రీ యొక్క మాంగళ్యం మీదే ఆధారపడింది. అటువంటి పరమ పవిత్రమైన సూత్రం మాంగళ్యం. అటువంటి మాంగళ్యాన్ని అమ్మకి కట్టి ఈ లోకానంతటినీ రక్షించాడు ఆయన. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 మాతలు ఉంటారు ఈ మాంగళ్య సూత్రంలో. అటువంటి పరమ పవిత్రమైన సూత్రం మనందరికీ తెలుసు. దళమవు పయ్యదలో నడంగయు సముద్యత్కాంతులీరెండలన్ బాల సూర్య ప్రభా కలితంబై వెలింగుచున్నదది మాంగళ్యంబు కాబోలు దాని నేవెలకైనం తెగనమ్మి నీ సుతునకై వెచ్చించు 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 అంటాడు. ఎవరండి? సత్యహరిశ్చంద్రుడు. తన భర్తకి తప్ప ఇతరులకి కనిపించదు భార్య యొక్క మాంగళ్య సూత్రం. అలాంటిది అక్కడ అతని దృష్టి పడింది. నీ దగ్గర ఏమీ లేదా? నా దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదంటుంది చంద్రమతి. అదిగో దళమౌ పయ్యదలో నడంగయ సముద్యత్కాంతులీరెండలన్ బాల సూర్య ప్రభాకలితంబై వెలింగుచున్నదది మాంగళ్యంబు కాబోలు దానిని ఏవలకైనంతగా నమ్మి నీ సుతులకై వెచ్చించు. బాల సూర్య ప్రభాతో వెలిగిపోతున్నది. నీగో నీ మెడలో మంగళ సూత్రాలు నాకు కనిపిస్తున్నాయి, దానిని అమ్మి నీ సుతుల్ని రక్షించుకో అంటే అప్పుడు చంద్రమతి ఏముంటుందో తెలుసండి? అయ్యో, నా భర్తకి తప్ప ఇతరులకి మాంగళ్యం కనిపించదే, ఇతనే హరిశ్చంద్రుడు, నాధాని కాళ్ళ మీద పడుతుంది. నమ పార్వతీవనగే హర హర మహాదేవ శంభో లింగర హర. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే పద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
మాంగళ్యదాన మహోదయం మహోదసు మహోదరసు దేవా శంభో శంకర హర శ్రీరామపత్ని జనకస్య పుత్రే శ్రీరాంగనాథందరగమలాంగే భోగం ప్రజాదా భువనైకమాతా మధురాభ్యాం వరదా భవంతో మోహోర్జేదావధాన భువనగేదాధాన శ్రీ లక్ష్మీనారాయణస్య దావద వేదిక పట్టుకోండి చూపించండి నమ పార్వతీవరగే హర హర మహాదేవ యజ్ఞో మే కామ సమృద్ధ్యద అశో మే కామ సమృద్ధ్యద యో మే కామ సమృద్ధ్యద అక్షదారోపణ మహోదయం మహోదసు మహోదరసు జాగ్యాగమలానాయనమయపదాగాయిద యస్సారాగవమస్సకేజవధోనాయిద తస్యాధామగాయగాదేదాయాయనైలాయిద ముక్తాసాజమలా భవంగభవనా శ్రీరామ వైవాహిగా నమ పార్వతీ హరే హర హర మహాదేవ శంభో శంభో హర జానిత్యాగమనామరాజులపడేయవత్మరాగాయుధాయ శ్రద్ధాదామలగాయగానగిరిదాయాయుధైరాయుధ ముక్తాసాజమలా భవంతభవనా శ్రీరామ వైవాహిగా శ్రీ గౌరీ పరమేశ్వర వార్షికల్యాణ మహోత్సవాంగేన అక్షరారోపణ మహోత్సవ అయం మహోత్సవస్తు నమ పార్వతీవతగే హర హర మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ శంభో శంకర ఓం జానక్యాగమలామలాంజలవరేయవత్మరాగాయిన యస్సారాగవమస్తకే జలదుసత్పందరధోనాయిద యస్సాదామలగాయగాంధగలిదాయాయింద్రనీరాయిద ముక్తాసాశపదా భవంతభవదాం శ్రీరామ వైవాహిగా శ్రీరామపత్ని జనకస్య పుత్రే శ్రీరాంగనాథందరగమలాంగే భోగర్భజాదా భవనైకమాదా వధోవరాభ్యాం వరదా భవంతో మహోత్తేదావధాన ఉపలగ్నేదావధాన లక్ష్మీనారాయణస్య దావధాన యోమాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వధుమాన్ భవతి చంద్రమావా అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ వధుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభోవాగ్నేరాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి यो वायोरायतनं वेद भवति यस्यन्द्रवदमायतनो वेद आयतनवान् भवति आभो वै चन्द्रवदमायतनो आय
आयतनवान् भवति नक्षत्राणि वानवामायतनो आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनो आयतनवान् भवति एवं वेद यो मामायतनं పండితులు స్వామి చేత అమ్మవారికి, అమ్మవారి చేత స్వామివారికి ఎదురెదురుగా కూర్చొని ఆ తలంబ్రాలనే కార్యక్రమం చేశారు. మనం పోసుకునే తలంబ్రాల్లో ఆ మంత్రాలు చెప్పేటప్పుడు మంచి సంతానము కలగాలని, మంచి యశస్సు కలగాలని మనం మానవులు చేసుకునే వివాహాల్లో 3 సార్లు పోయిస్తాం. సంతానం మీదే ఆధారపడి ఉంటుంది వంశం. ఇప్పుడు అడుగుతాం, ప్రజామే కామ సమృజ్యతాం, యశోమే కామ సమృజ్యతాం, యజ్ఞోమే కామ సమృజ్యతాం అని చెప్పి అలా వేయిస్తాం. మరి భగవంతుడు అమ్మవారికి వేసేది సమయంలో లోక కళ్యాణం కోసం, లోకంలో ఉండే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి అని చెప్పి లోక క్షేమం కోసం వారిరువురు తలంబరాలు పోసుకున్నట్టుగా కూడా మనకి వేదములో చెప్పబడుతుంది. పార్వతీ పరమేశ్వరుల వివాహం అవ్వచ్చు, సీతారాముల కళ్యాణం అవ్వచ్చు, లేదా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అవ్వచ్చు. ఏ కళ్యాణంలోనైనా భగవంతుడు అమ్మవారికి, అమ్మవారు భగవంతుడికి వేసేటప్పుడు పరస్పరం ఆ తలంబ్రాల ఘట్టంలో లోకాన్ని రక్షించడం కోసం, లోకక్షేమం కోసమే వారు చేసేటువంటిది కళ్యాణం. అందుకే దీనికి లోక కళ్యాణం అని పేరు పెట్టారు. భగవంతుడి కళ్యాణాలన్నీ లోక కళ్యాణం. ఇవాళ ఈ లక్ష్మీదేవి పేటలో ఈ కళ్యాణం చేశారు. ఇక్కడుండే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో, ఆనందంతో, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అక్కడ సంకల్పంలో చెప్పారు. ఇందాకలే మహామారి, అగ్నిభయ, జారభయ, చోరభయ, సకల భయ నివారణార్థం, సకల సస్య సమృద్ధ్యర్థం, సకల కళ్యాణ సమృద్ధ్యర్థం, స్వపతి కుల దేవత తాత్పర్య సిద్ధ్యర్థం, గావో వత్స రక్షణార్థ సిద్ధ్యర్థం, మహామారి ప్రవేశ, అగ్నిభయ, జారభయ, చోరభయాలు ఏవీ లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పి లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణం చేస్తున్నాము అని దైవ కళ్యాణాల్లో చెప్పబడిన సంకల్పం. అదే మనం చేసుకునే కళ్యాణాల్లో మమ మమ మమ, నాది నాది, నేను అనే పదమే. కానీ స్వామివారి కళ్యాణాల్లో లోక కళ్యాణం కోసం ఇటువంటి మాట ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది. అందుకు తలంబ్రాల ఘట్టం లోకం కోసం, లోక శాంతి కోసం ఈ తలంబ్రాలు మేము వేసుకున్నామని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా తలంబ్రాల ఘట్టాన్ని పోసుకొని తర్వాత బ్రహ్మముడి అని వేశారు. మనం చేసుకునే వివాహాల్లో కూడా బ్రహ్మముళ్ళ పంచాచీర అని అడుగుతారు. ఆ మీదన వేసి ఆ ఉత్తరీయపు అంచుకిని, ఆ చీర కొంగుకి కూడా కరక్కాయలు, ఖర్జూరపకాయలు అన్ని కట్టి గట్టిగా ముడివేసి కందమూల ఫలేర్యక్తం క్రమకై దక్షిణాదిపై వధూపరేణ వర్ధంతే బ్రహ్మగంధిర్విధీయతే అని మంత్రం చదివి గట్టిగా ముడి వేస్తారు. అంటే ఇక్కడ ఎందుకు ఆ బ్రహ్మముడి అంటే ఎవరు ఎవరికి భర్త, ఎవరు ఎవరికి భార్య నువ్వు నిర్ణయం కాదు, ఏనాడు నిర్ణయమైంది. అందుకే మనకు ఆంగ్లంలో సామెత ఉంది, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయని. అక్కడ నిర్ణయం జరిగిపోయింది, దైవ నిర్ణయం అక్కడ అయింది. ఇక్కడ నువ్వు చేసేది కేవలం మానవ ప్రయత్నమే, మానవ ప్రయత్నమే. పెళ్లి కూతురు కోసం నేను తిరిగానండి, మా పెళ్లికి, మా కుర్రాడికి పెళ్లి చేద్దామని అంతా తిరిగానండి, అన్నీ తిరిగాను. చివరికి మా వీధిలోనే ఆ ఇంటి చివరి పెళ్ళేనండి మాకు కుదిరిందండి అంటారు మా అందరం. అవునా కాదా? అన్ని తిరిగామండి, 20 సంబంధాలు చూసామండి, 21 సంబంధం మా వీధిలోనేనండి, అనుకోకుండా ఆ పిల్ల ఉందని కూడా మేము అనుకోలేదండి, ఆ సంబంధమే కుదిరిందండి. దైవ నిర్ణయం నీ నిర్ణయం కాదు, దైవ నిర్ణయానికి నీ మానుష ప్రయత్నం, ఇక్కడ మానవ ప్రయత్నం. అయితే దైవ నిర్ణయం వేరు, ముందు మనం చేయవలసింది మానవ ప్రయత్నమే. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ దైవం మీద భారం వేసుకోకూడదు. భగవంతుడా ఈరోజు కళ్యాణం చేస్తాం, ఎలా చేస్తావో నీదే భారం, ఏం జరగదే. మన ప్రయత్నం ఏదుందో ఆ ప్రయత్నాన్ని చేయాలి. నాకు కళ్యాణానికి రమ్మని ఆహ్వానం చేశారు. నేను ఎక్కడ విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నాను. ఇవాళ మీ ఎదురుగా కూర్చున్నాడు, మీరందరూ బాబు గారు పంతులు గారు అంటారు. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, స్వయంగా ఆయన కుమారుడిన. మరి ఏ రోజు ఇక్కడ నాకు ఇప్పటికీ గుర్తు రాలేదు ఈ కళ్యాణం ఎప్పుడు ఏదో సందర్భంలో రావడం చేయడం. మరి ఆనాటి నుండి ఈయన ఉప్పల లింగేశ్వరరావు గారు వారణాసి వెళ్ళినా వదలలేదు. ఆయన కాశీ పడిపోతే కాశీకి ఫోన్ చేశాడు ఆయన, గత సంవత్సరం ఎప్పుడో మీరు కళ్యాణానికి రావాలి అండి అని. అంటే దైవ నిర్ణయం. నాకు ఎందుకో భగవంతుడు అవకాశం, అంటే ఇవాళ కళ్యాణానికి రమ్మన్నారు. ఎక్కడ భోగాపురం, ఆ భోగాపురంలో నేను బయలుదేరాలి, రావాలి, ఇక్కడ కళ్యాణం చేయించాలంటే నా ప్రయత్నం నేను చేశాను, దైవం నాకు అనుకూలించింది. ఇవాళ శ్రావ్యంగా ఆ గొంతుక భగవంతుడు ఇచ్చాడు, అది భగవంతుడే.
అది పలికించగలిగాడు, కళ్యాణం చేయించానంటే నా ప్రయత్నం చేశాను, దానికి దైవం కలిసి వచ్చింది, దానికి కాలము కలిసి వచ్చింది. ఎప్పుడైనా మనం తెలుసుకోవాలి, ఈ మూడు ఏకీకృతం అవ్వాలి. మానవ ప్రయత్నము, దైవము యొక్క సహాయము, కాలము. అదే మన వాళ్ళు దాని టైం రా అంటాడు, టైంకి అదే కాలం. ఆ మూడు ఏకీకృతం అయితేనే ఏ పనైనా సాధించగలం. కాబట్టి ఇవాళ ఇంత దివ్యంగా, ఇంత వైభవోపేతంగా, ఇంత రమణీయంగా, ఇంత మనోహరంగా, ఇంత భవ్యంగా ఈ కళ్యాణాన్ని మనం చేయగలిగామంటే దీని వెనుక ఎంత కృషి, ఎంత ప్రయత్నము, ఎంతమంది సాధన ఉంటేనే ఈ కార్యక్రమాన్ని మనం చేయగలుగుతాం. కాబట్టి మనందరం కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చేశాం. ఈ కళ్యాణాన్ని వేద పండితులు ఏం చేస్తారంటే ఇక్కడతో పరిపూర్ణత చేసుకొని తర్వాత షోడశోపచారాలతో పూజ చేస్తారు. అదే మనం చేసుకునే పెళ్లిలో సప్తపాదాలను చేయిస్తాం, తర్వాత నక్షత్ర దర్శనం చేయిస్తాం. ఈ నక్షత్ర దర్శనం గురించి ఒక్క నిమిషం మీకు చెప్పిన తర్వాత వేద పండితులు ముందుకు వెళ్తారు. అన్నిటికంటే వివాహంలో శివరని ఉంటుంది కానీ అతి ముఖ్యమైనది నక్షత్ర దర్శనమే. మీకు తెలియక ఏం చేస్తారంటే నక్షత్ర దర్శనానికి తీసుకొచ్చినప్పుడు అల్లగో చుక్క కనిపించింది, అల్లగో ఆ చుక్క ఈ చుక్క అని పరిహాసంగా, అంటే తెలియక. కానీ అది కాదు, మనందరం తెలుసుకోవాలి. పెళ్లి కుమార్తె చేత అక్కడ ఒక శ్లోకం చెప్పిస్తారు వేద పండితులు. అరుంధతి నమస్తేస్తు వశిష్ఠ ప్రియభామిని గృహానర్ఘ్యం మయా దత్తం సౌభాగ్యం దేహి సువ్రతే. దేవతలని దేహి అని అడగాలి మనం. ఓ అరుంధతి నమస్తేస్తు, నీకు నమస్కారం చేస్తున్నానమ్మా. వశిష్ఠ ప్రియభామిని. ఎంతమంది ఋషులు ఉన్నారు, వేల కొద్ది ఋషులు ఉన్నారు. అందులో సప్త ఋషులే చెప్పాడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని. మీరు చూడండి, ప్రతిరోజు ఆకాశంలో 7 నక్షత్రాలు ఉంటాయి. 4 ఇలాగా మంచం కోడులాగా ఉంటాయి, ఈ పక్కన ఇలా 3 నక్షత్రాలు ఉంటాయి. వాళ్ళే సప్త ఋషులు. ఆ 3 నక్షత్రాల మధ్యలోనే వశిష్ఠ నక్షత్రం, వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షికి కొద్ది దూరంలో ఏకాగ్రతతో కానీ మనం చూస్తే అరుంధతి మాత నక్షత్రం కనిపిస్తుంది. ఆ అరుంధతికి దండం పెట్టించి పెళ్లి కూతురు చేతి చెప్పిస్తారు. అరుంధతి నమస్తేస్తు వశిష్ఠ ప్రియ భామిని. వశిష్ఠుడికి నీవు చాలా ఇష్టమైన భార్యవమ్మా. గృహానర్ఘ్యం ఏమిస్తున్నానమ్మా నేను? అక్షతలు నీళ్లు నీకు నేను ధారాదత్తం చేస్తున్నాను. నువ్వేమివ్వాలో తెలుసా? సౌభాగ్యం దేహి సువరితే. ఎంత పెద్ద కోరిక కోరుకున్నామండి అమ్మని మనం. సౌభాగ్యం, నువ్వు నీళ్లు అక్షతలు ఇస్తావా? ఆమె సౌభాగ్యం ఇవ్వాలా? ఇవ్వాలి. దేవతల యొక్క కర్తవ్యమే అది. ఏమి సౌభాగ్యం? ఒక భారతీయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలమ్మా అని అడిగితే, నాకు 4 అపార్ట్మెంట్లు కావాలి, 4 విలువైన లక్షల కోట్ల కొద్ది కార్లు కావాలి, లేకపోతే మీద నుండి కింద వరకు బంగారం కావాలని అడగదట. నేనెప్పుడు పసుపుతో ఉండాలి, కుంకుమతో ఉండాలి, బొట్టుతో ఉండాలి, మాంగళ్యంతో ఉండాలి, మట్టెలతో ఉండాలి, పువ్వులు పెట్టుకొని ఉండాలి అని కోరుకుంటా. అంటే సౌభాగ్యవతిగా ఉండాలంటుందట. సౌభాగ్యవతిగా ఉండాలంటే దానిలో అంతరార్థం ఏంటో తెలుసండి. నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే సౌభాగ్యవతిగా. అలాంటి సౌభాగ్యాన్ని ప్రసాదించే మాత ఎవరో తెలుసండి? అరుంధతి మాత. బాగా గుర్తు పెట్టుకోండి, పెళ్లిళ్ళలో హాస్యాస్పదం కాదని. ఆ అరుంధతి మాతకు నమస్కారం చేసి, అమ్మా నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించి, నా భర్తతో నేను కలిసి వచ్చానమ్మా నీ దగ్గరికి. పరమేశ్వరుడు ఇచ్చాడు వరం, అతనే ఇచ్చాడు వరం. ఆ భారతీ పరమేశ్వరుల వివాహంలోనే అరుంధతి మాత వెళ్ళి అక్కడ ముత్తైదువుగా నిలబడింది, పెద్ద పేరెంటాలుగా నిలబడి పెళ్ళంతా కూడా సంబారాలన్నీ ఇప్పుడు మనం సర్దినట్టుగా అన్ని సర్ది పెళ్లి చేసిన తర్వాత పరమేశ్వరుడు పిలిచాడు. అమ్మా ఇలా రా అన్నాడు. దగ్గరగా వెళ్ళి దండం పెట్టింది. నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను అన్నాడు. పరమేశ్వరుడు వరం ఇస్తున్నానంటే ఇంక అంతకన్నా ఆనందం ఏముందండి? ఏ వరం ఇచ్చినా పర్వాలేదు, శిక్ష వేసినా పర్వాలేదు. ఏం వరం అంది? ఇక మానవ లోకంలో, భూలోకంలో ఎవరు వివాహం చేసుకున్నా ఆ నూతన దంపతులు మీ దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తారు. ఆ పెళ్లి కుమార్తెకు సౌభాగ్యాన్ని ప్రసాదించి ఆ దంపతులని ఆనందంగా ఉండేటట్లుగా చేసే గొప్ప శక్తిని నీకు నేను ఇస్తున్నానమ్మా అన్నాడు. అరుంధతి అంటే భర్త చేసే సత్కార్యములకు రోదనము కలిగించకుండా, బాధ పెట్టకుండా ఉండినదే అరుంధతి. ఇవాళ ప్రతి స్త్రీ అరుంధతే. భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ అరుంధతిగానే ఉండాలి. అది అరుంధతి మాత గొప్పతనం. అక్కడితో మనం చేసుకునే వివాహాలు పూర్తవుతాయి. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకోవడానికి వేద పండితులు తర్వాత కార్యక్రమం చేస్తారు. మనకి ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని గురించి భోగాపరకు
ఒకసారి చప్పట్లు కొట్టాలి. రమేష్ గారు ముందుకు రండి. ఓం గణపతయే సర్వమత సభలకు వెళ్ళాడు ఆయన. ఇక్కడ నుండి మన భారతీయ ప్రతినిధిగా వెళితే చికాగోలో మన భారతదేశం నుండి ఈయన వెళ్ళారు స్వామి వివేకానంద. 1, 2, 3 రోజులు ఈయనకి మొదట అవకాశం ఇచ్చారంటే బాగా మాట్లాడలేని వాళ్ళందరినీ మొదట ఇస్తారు, బాగా మాట్లాడే వాళ్ళని ఆఖరిలో ఉంచుతారు అతను ఉపన్యాసం వినడం కోసం అని. ఇది ఒక టెక్నిక్ ఉంది ఉపన్యాసాల్లో. ఈయన ముందుగా చూడండి, ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చారంటే ఆఖరిని పెడతారు జనం వెళ్ళిపోకుండా ఉండడం కోసం. అలాగే వివేకానందకి మొదట ఇచ్చారు. మొదట 2, 3 రోజులు ఈయన మాట్లాడాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మాట్లాడేసరికి ఈయన మాటలు అయిపోయిన వెంటనే ఏం చేస్తున్నారు, ప్రతినిధులు వెళ్ళిపోతున్నారు. 7,000 మంది ప్రతినిధులు కూర్చునే సమావేశం చికాగోలో. అప్పుడు నిర్వాహకులు గ్రహించి ఓహో మహానుభావుడు ఏం గొప్పగా మాట్లాడుతున్నాడని స్వామి వివేకానంద ఉపన్యాసాన్ని చివరిలో పెట్టారు, ఆఖరిలో పెట్టారు. అప్పుడు ఈ 7,000 మంది ప్రతినిధులు కూర్చొని చివరి వరకు స్వామి వివేకానంద ఉపన్యాసాన్ని వినేవారు. ఏమి గొప్పవాడండి ఆయన, నిజంగా భారతదేశానికి మార్గదర్శి. హృదయంలో నీతి ఉన్నప్పుడు ప్రవర్తన అందంగా ఉంటుంది. ప్రవర్తన అందంగా ఉంటే ఇంటిలో ఒక క్రమం ఉంటుంది. ఇంటిలో ఒక క్రమం ఉంటే దేశంలో రక్షణ ఉంటుంది. దేశంలో రక్షణ ఉంటే ప్రపంచం శాంతికరంగా ఉంటుంది అన్నాడు స్వామి వివేకానంద. ప్రపంచం శాంతికరంగా ఉండాలన్నా, దేశంలో రక్షణ ఉండాలన్నా, ఇంటిలో క్రమశిక్షణ ఉండాలన్నా ముందు నీ హృదయంలో ఒక నీతిని ఏర్పరచుకో అన్నాడు వివేకానంద. అటువంటి మహానుభావులు నడయాడిన నేల మన భారత భూమి. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తూ అనకాపల్లిలో ఇవాళ ఆయన పేరు, పూర్తి పేరు భోగాపురపు వెంకటరమణ. వెంకటరమణ పేరు ఎవరికీ తెలియదు, బాబుగారే, అందరికీ బాబుగారే. గవరపాలెం, ఈ అనకాపల్లి అంతా కూడా బాబుగారే. సుమారు 45 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు అని అంటూ మా పెద్దన్నయ్య గారు సత్యనారాయణ స్వామి దేవాలయం కసింకోట కొండ మీద, మీ అందరికీ తెలుసు, ఏఎంఎల్ కాలేజీ, అదే 550 మెట్లు కొండ ఎక్కడం అంటే గుండెలు తెగిపోతాయన్నమాట. ఆ కొండ ఎక్కడం 45 సంవత్సరాలు పనిచేశారు వాళ్ళ నాన్నగారు ఆ కొండ మీద ఖడ్డర్చకుడిగా. ఇవాళ రెండో అన్నయ్య, మా రెండో అన్నయ్య కూడా ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నాడు, ఈ రోజుకి పనిచేస్తున్నాడు ఇంకా అక్కడ. ఆ విధంగా ఎక్కడ సుమారు 1974లోనో ఎప్పటి నుండో ప్రారంభం. ఆనాటి నుండి ఇవాటి వరకు కూడా ఇవాళ అందరికీ అందుబాటులో ఉండే మనిషి. అది ముందు ఈ పురోహితంలో అందరికీ అందుబాటులో ఉండే మనిషి. బాబు మా కార్యం ఉంది, చేయించేస్తాం, ఎంత ఇస్తావు, ఎంత కావాలి బాబు, నువ్వెంత ఇస్తాను దిద్దుగా ముందు కార్యక్రమం కానీ. అలాగా తలలో నాల్కలాగా ఉంటూ కూడా ఇవాళ ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నాడు అంటే చిన్నవాడైనా సరే మనందరం కూడా అభినందించాలి. నేను ప్రారంభం చేస్తామని అంటుంటే బాబు గారు వస్తున్నారు, బాబు గారు వస్తున్నారు, బాబు గారు వస్తున్నారు అంటున్నాడు. ప్రారంభం చేయనీలేదు, చాలా తెలివిగా వ్యవహరించాడు ఆయన. ప్రారంభం చేయనీలేదు, బాబు గారు వస్తున్నారు, వచ్చారండి, బాబు గారు దగ్గరలో ఉన్నారండి అన్నారు. అంటే నేనేమంటున్నానంటే అభిమానం, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఎంత సంపాదించుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. మరి సుమారు 40 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాలు అయింది వారి అనకాపల్లిలో ఉంటూ వాళ్ళ నాన్నగారు లగాయితూ కూడా. నేను ఎప్పుడూ దేవీ నవరాత్రులు, ఆ కార్తీక మాసంలో సామూహిక వ్రతాలు, అనకాపల్లిలో అక్కడక్కడ ఏవో కార్యక్రమాలకు తను పిలుస్తూ ఉంటాడు. చిన్నాన్నగారు మీరు రావాల్సిన అవసరం ఒకటి ఉందన్నప్పుడు తప్పనిసరిగా నా పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టుకొని ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి, మీ అందరికీ తెలుసు, ద్వాదశి పూజలు మరి వేరే వాళ్ళకి అప్పచెప్తాం. ముఖ్యమైన పని ఏదో ఆ పనికి వస్తాం. అలాగే కార్యక్రమాలకు వచ్చి మనందరం సమర్థించుకొని వెళ్తున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా బాగా కార్యక్రమాలు. ఇవాళ నాకు ఎక్కడ చివరి వరకు కంచూపు మేరలో కనిపిస్తున్నారు జనం కిక్కిరిసిపోయినట్టుగా. దగ్గర లక్ష్మి 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 అన్న పేరు ప్రాణం పోతున్నది, నారాయణ అంటున్నాడట అని ప్రాణం వదిలిశాడు. విష్ణుదూతలు వచ్చారు, యమదూతలు వచ్చారు. యమదూతలు అంటారు ఇతను పుట్టిందిలాగా అయితే ఒక పుణ్యం చేయలేదు, మేము అక్కడ తీసుకుపోతాం అంటున్నారు. విష్ణుదూతలు అంటున్నారు లేదు లేదు, చనిపోయేటప్పుడు నారాయణ 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 అని పిలిచాడు అంటున్నారు. కొడుకుని పిలిచాడు, కొడుకుని పిలిచాడో ఎవరిని పిలిచాడో మాకింతకయ్యా, నారాయణ అనే మంత్రం చెప్పించాడా లేదా? 10 అక్షరములతో కూడినటువంటి ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఏమి మంత్రములండి! ఆ మంత్రముల్లో ఉన్న శక్తి అటువంటిది. అప్పుడు ఏం చేశారంటే ఇక మరి లాభం లేదురా అని చెప్పి ముందు విష్ణులోకం తీసుకెళ్లారు, తర్వాత యమలోకానికి పంపించారట. అంత శక్తివంతమైనటువంటి మంత్రం నారాయణ మంత్రం.
కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఇక్కడతోనే కాకుండా ఉదయం లేచిన తలకాయతో కార్తీక మాసమే కాకుండా వీలైనంత వరకు సూర్యోదయానికి పూర్వం లేవండి, స్నానం చేయండి, దీపం పెట్టండి. తర్వాత మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఏదైనా సందర్భం కుదిరి మీరందరూ నన్ను పిలిచినప్పుడు తప్పనిసరిగా నాకు ఎన్ని పనులున్నా సరే లక్ష్మీదేవిపేట నేను రావాలి అనుకుంటాను. ఇవాళ ఇంతమంది ప్రజలు నన్ను చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. దానికి నేను ఎక్కువ ఆనందిస్తాను. డబ్బుకి విలువ ఇవ్వం మేము, డబ్బుకి విలువలకి ప్రాధాన్యత ఇస్తాం, గౌరవానికి ప్రాధాన్యత ఇస్తాం. మా కుటుంబం మొదటి నుండి అదొక మాకు అలవాటు. అది ఎక్కడుందో అక్కడ మేము ఉంటాం. అది లేని దగ్గర వాడు కోటీశ్వరుడైనా సరే వాడిని తప్పించుకొని వెళ్ళిపోతాం. మాకు అనవసరం, విలువలు మాకు ప్రాధాన్యం. అంచేది నన్ను చాలా గౌరవించి ఇంతమంది ప్రజలు నన్ను, మా కుర్రవాడు, మా బాబుని మీరందరూ గౌరవిస్తున్నందుకు సభాముఖంగా మీ అందరికీ నేను నమస్కారం చేస్తూ ఇప్పుడు బాబుని సన్మానం చేస్తాను. ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్
ब्रह्मा शुभमे अस्तो सदा शुभम तत्पुरुषाय विद्महे महादेवाय वागेश्वर्यै विद्महे क्लीं कामेश्वर्यै धीमहि सौहदन्नादुर्गे तन्नो शक्ति प्रचोदयात् गौरी प्रज्ञानन्दरायाय सर्वस्वामदिनात्रवत्तम महत्त्ववर्धर्वस्यात्मे सर्वस्वजित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयते हनर षोडशोपचार पूजा भगवान् सर्वात्मकः భక్తులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.